పగలైనా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి మన అభ్యర్థి దీపక్ గారని సందర్భంగా మనం వస్తుంది. అందుకే మనం అందరం కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. కార్యకర్తలు ఒకటే లక్ష్యంగా పెట్టుకోండి, ఇంటింటికి వెళ్ళడమే ప్రధానమైనటువంటి కార్యక్రమం. ప్రచారం అంటే సభలు పెట్టడమో, పెద్ద పెద్ద ఊరేగింపులు చేయడమే సభ ప్రచారం కాదు. ఈ ఎన్నికల్లో మనము ఇంటింటికి వెళ్ళడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి ప్రచార కార్యక్రమం. దాని మీద ప్రతి బూత్ ప్రెసిడెంట్, బూత్ లో ఉన్నటువంటి కార్యకర్త ఏ ఒక్క ఓటర్ను కూడా వదలకుండా ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసి వాస్తవ పరిస్థితులు వివరించి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు హైదరాబాద్ రక్షించుకోవాలా, జూబ్లీహిల్స్ రక్షించుకోవాలా, మజ్లిస్ పార్టీ పెద్దల నుంచి మనము ఈరోజు ఇక్కడ బతకాలా. కాబట్టి తప్పకుండా దిశలో ఆలోచన చేసి మరి కార్యకర్తలందరం కూడా పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మరి నేను కూడా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉంటాను. ప్రధానమంత్రి గారు చెప్పారు, నా కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు ఉన్నాయి, నేను ఎక్కువ సమయం ఎక్కువ ఇవ్వంటే తప్పకుండా ఇవ్వదని చెప్పాడు. అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడే ఉంటారు. అందరూ కూడా మీకు సహాయకు, ఎవరు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఇన్ఛార్జీలు కాదు, గుర్తుపెట్టుకోండి. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలకు సహాయం చేయడానికి వస్తాం మనం. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్త నాయకులే మీరే ఇన్ఛార్జీలు. మీ నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం, మీ నాయకత్వంలో పనిచేయడానికే వచ్చాను. కాబట్టి మీరు ప్రధానంగా మరి ఈరోజు జూబ్లీహిల్స్ను రక్షించుకోవడం కోసం మన పార్టీని మరి ఈరోజు గెలిపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ కోసం బీజేపీ గెలవడం కాదు, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, హైదరాబాద్ కోసం, హైదరాబాద్ ప్రజల కోసం, జూబ్లీహిల్స్ కోసం, జూబ్లీహిల్స్ ప్రజల కోసం ఈరోజు బీజేపీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ రక్షించుకోవడం కోసం, మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ ను రక్షించుకోవడం కోసం, పాత పట్టణానికి పరిమితమైనటువంటి మజ్లిస్ పార్టీ ఈరోజు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కూడా తన కబంధ హస్తాల్లో తీసుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను రక్షించుకోవడం కోసం ఈరోజు ఇక్కడ బీజేపీ జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిందిగా మరి అహర్నిశలు, రాత్రనక పగలనక సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా కోరుతాను. అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తారు, అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన జెండా మీద మనకు విశ్వాసం ఉండాలి. మన పార్టీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉండాలి. మన పార్టీ సిద్ధాంతం మీద విశ్వాసం ఉండాలి. మన పార్టీ కార్యకర్తల మీద విశ్వాసం ఉండాలి. మన పార్టీ కార్యాచరణ మీద విశ్వాసం ఉండాలి. కాబట్టి ఎవరో ప్రచారం చేసినంత మాత్రాన, తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ప్రకటన చేసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు, వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం, ధైర్యంతో ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఇక్కడ గెలవాలి, ఇక్కడ న్యాయమే గెలవాలి, ఇక్కడ మరి హైదరాబాద్ ప్రజలే గెలవాలి, తెలంగాణ ప్రజలే గెలవాలి, జూబ్లీహిల్స్ ప్రజలే గెలవాలి. దానికోసం మనమందరం పనిచేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, నేను నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి, రేపటి నుంచి పూర్తి సమయం ఇక్కడనే ఉంటాం. ఉదయం సాయంకాలం మీ మధ్యలో ఉంటాం. అందరూ, నేనొక్కడే కాదు, మన పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ కూడా మీకు సాయం చేయడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అండగా నిలబడడం కోసం, ఎన్నికల ప్రచారంలో మీతో పాటు మీ వెనుక ఉండి మిమ్మల్ని నడిపించడం కోసం మొత్తం పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుందని చెప్పి, మరి ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదలాలని చెప్పి, భారతీయ జనతా పార్టీ ఈ తాటాకు చప్పుళ్లకు, భారతీయ జనతా పార్టీ ఈ ఉత్తుత్తి బెదిరింపులకు, ఈ తప్పుడు ప్రచారాలకు భయపడేటువంటి పార్టీ కాదు. ఈరోజు దేశంలో
గత 11 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం ఏ రకంగా ముందుకెళ్తారో మనం చూస్తా ఉన్నాం. ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరు కూడా నెలకు 5 కేజీల ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. జూబ్లీ హిల్స్ లో కూడా ప్రతి పేదవాడికి ఇప్పటి కూడా 5 కేజీల బియ్యము ఇస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. అనేక రకాల సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం. అనేక రకాల హైదరాబాద్ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఇంకా మనకు ఈ 20 రోజులు ఉంది కాబట్టి అనేక విషయాలు ముందు జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా, ఈ రకమైనటువంటి సమావేశాల ద్వారా ప్రజల మధ్యలో తీసుకెళ్దాం. ఒకటే నేను ఈ సందర్భంగా కోరేది ఒకటే, కార్యకర్తలందరూ ఐక్యమత్యంతో ఆత్మవిశ్వాసంతో కలిసికట్టుగా ముందుకు కదలాలని, అందరూ